వెల్కమ్ టు పొలిటికోస్. ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని కరీంగూడలో ఉన్నాము. సో ఇక్కడ వచ్చేసి స్థానిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మౌలిక వసతుల కల్పన ఏ విధంగా ఉంది, సో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి అమలు తీరు క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు? నాగయ్య. ఆ, పెన్షన్ వస్తుందా తాత? పింఛన్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది పెన్షన్? 2000 వస్తుంది. 2000 వస్తుంది. 2000 వస్తుంది. ఎక్కలేదు ఇక 4000 ఇస్తారా, 4000 అన్ని పోయినాయి. ఇప్పుడు 2000, అవే 2000 ఇస్తాడు. పోయి ఈ నెల, ఆ నెలకు, ఆ నెల ఈ నెలకి వస్తాడు. 4000 ఇస్తాను ఏడాది అవుతుంది, ఏమంటారు మరి దాని గురించి? ఇస్తా అంటాడు. ఈ ఏడు ఈయన తాను ఇస్తలేడు, ఏమంటావు అంటున్నా. ఇవ్వాలని అంటున్నాం, ఇమ్మని అంటున్నాం అంతే. నువ్వు ఇస్తా అంటివి అయ్యనన్నా కానీ ఏం ఆశ పెడతా అంటే ఆశగా ఇస్తా అన్నప్పుడు ఆశ ఉన్నది. ఇస్తలేడు. ఆయన చెప్పిండు, ఆయన ఇస్తలేడు. ఆయన చెప్పిండు. ఆయన చెప్పకుండా ఏం కావాలి. అడగలేదు. మేమైతే అడగలే, ఇంకా కావాలని అడగలే కదా సార్. మేము ఆయనే ఇస్తా అన్నాడు, ఆయన ఇస్తలేడు. మరి అప్పుడే కాదంటే ఊకుందాం, మేము అడగనే పోదు. ఇప్పుడు కూడా అంటే అడుగుతున్నాం అంతే. రేషన్ కార్డు మీకు ఉందా? రేషన్ కార్డు నాకు ఒక్కని పేరు మీద ఉంది, ఆమె పేరు మీద కట్ అయిపోయింది. వస్తాయని ఇంతవరకు రాలే. ఎందుకు కట్ అయింది బాబు? ఇక ఎందుకంటే ఇక అప్పుడు నంబర్ అని మారిపోయినాయి. నంబర్ ఎక్కడ పోయిందో ఆమె పేరు లేదు. షాప్ నంబర్లు మారినాయి. మారినాయి. ఇక తిరిగిన కీసర తిరిగినా, ఇక్కడ బాలనగూడెం కాడ వస్తా, బాలనగూడెం రాపించిన, ఈ సేవలో చూపించిన, అంత చూపించిన, ఇంతవరకు లేదు. మళ్ళీ కొత్త ఎలక్షన్ అయినాక వస్తాయి అన్నారు, ఇంతవరకు రాలే. ఇప్పుడు సంవత్సరం అయింది, వేలు కూడా ఇస్తలేరు. ఎక్కడిది ఆమె బియ్యమే కట్టు మొత్తం. 26 జనవరి తర్వాత ఇస్తారంట కదా. ఏమి ఇస్తారో వాళ్ళకే తెలియాలి, ఇక మనకు తెలియదు. ఇక వచ్చినాడు చూసుకుందాం. ఇప్పుడైతే మీకు ఒక్కరికి వస్తుంది రేషన్? ఒక్కందే ఉంది, ఆమె లేదు. ఎంత తీసుకున్నారు లోన్? రూపాయలు తీసుకున్నాము. పంట లోన్ ఇంతవరకు 1 లక్షల మాపి అయితే అన్నారు, కాలేదు. 1,50,000 మాపి అయితే అన్నది కాలేదు. 2 లక్షలు కూడా రాలేదు. గవర్నమెంట్ 2 లక్షలు అందరికి అయిపోయిందని చెప్తున్నది. అయిపోయిందని కాలేవు కదా. కాలేవని చెప్పి కూడా మేము పోయినాము. ఆధార్ కార్డు పెట్టమన్నారు, ఆధార్ కార్డు పెట్టాము. ఇంతవరకు మాపి లేదు. ఎక్కడ పోతే అగ్రికల్చర్ మేడం ఏం దానికి సమాధానం ఏం చెప్తలేదు. ఏమనంటే నేను ఆధార్ కార్డు పెట్టు అన్న లిస్టులో చూసి చెప్తా అంటారు. ఇంతవరకు కూడా లిస్టు చూడలే, మాకు ఇంత అనిపిస్తలేరు. ఎందుకు కావట్లేదు అంట? ఎందుకు చెప్తలేరు? అది చెప్తలేరు, ఆ ప్రాబ్లం చెప్తలేరు కదా రైతులకు. మీరేమన్నా డ్యూ ఉన్నదా? అంటే ఇంట్రెస్ట్ పైసలు కట్టమంటారా? ఏది కూడా అడగలే, ఏది కూడా అడుగుతలేదు, చెప్తలేరు. అది మాపి అవుతుందా కాదా తెలియదు. మరి రైతు భరోసా గురించి ఏమంటారు? రైతు భరోసా లేదు, ఏది మాట వరకే చెప్పారు కానీ ఏది ఇవ్వడం లేదు. అది ఇప్పుడు 26 తారీఖు నుంచి ఇప్పుడు 15,000 బదులు 12,000 ఇస్తా అంటారు. 12,000 అంటే మరి అది ఇస్తాడా ఇలా అది కూడా తెలియదు కదా సార్. ఇప్పుడు ఆయన 7,500 ఎకరకి ఇవ్వమన్నవారు ఎవరు, ఈ బస్సు ఉచితం పెట్టమన్నవారు ఎవరు, 2 లక్షల నుంచి 4 లక్షలు చేయమన్నవారు ఎవరు? పబ్లిక్ అడిగిరా సార్? పబ్లిక్ అయితే అడగలేదు కదా. వికలాంగులకు 6,000 ఇస్తాను మీరే చెప్పారు, 2,000 నుంచి 4,000 చేస్తున్నారు. ఈ అన్ని సవలతులు ఇస్తున్నారు, ఏ సవలతు ఇంతవరకు ఏం లేదు. ఆటోలకు ఒకటి మాత్రం బస్సులు ఎక్కి మన తెలంగాణ మొత్తం తిరిగమనేది చెప్పారు. కరీంగూడలో హాస్పిటల్ ఉందండి, మిడిల్ హాస్పిటల్ ఉందంటే సౌకర్యాలు లేవు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోజు సౌకర్యం లేకుండా ట్యాక్సీ కట్టుకొని దూరం వెళ్ళి సౌకర్యానికి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. అంటే వైద్య సిబ్బంది అందుబాటులో ఉండరా? రోజు వైద్య సిబ్బంది ఇక్కడ అందుబాటులో లేదండి. ప్రజలకు ఎంత ఇబ్బంది అయినా మా లాంటి ఒక్కొక్కరికి కూడా ఇబ్బంది అవుతుంది. మున్సిపల్ కార్పొరేషన్లో మాకు ఇక్కడ ఏం ప్రభుత్వం నుంచి ఏం జరగట్లేదండి. మాకు హెల్త్ ఇష్యూస్ ఎక్కడికి వెళ్తారు మీరు? మేము వెళ్ళాలంటే ఒక 20-30 కిలోమీటర్ల వరకు హాస్పిటల్ వరకు వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ ప్రజలకు రోగాలు వస్తుంటే చాలా ఇబ్బందులు పడొస్తుంది. డాక్టర్ లేక, ట్రీట్మెంట్ జరగలేక కొంతమంది ఇబ్బంది పాలవుతున్నారు. ప్రజాసేవ లేకుండా ఈ గ్రామానికి మున్సిపల్ కార్పొరేషన్లో మాకు జరగట్లేవు. ఇవన్నీ మీరు కావాల్సినవన్నీ మాకు సౌకర్యాలు చేయండి, ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మా ప్రాబ్లం ఏంటంటే మాకు 6 ట్రిప్పులు బస్సులు వచ్చేది ఇప్పటిదాకా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి ఒక్క బస్సు వస్తలేదు. పిల్లలంతా ఆగమైపోతారు, స్కూల్ పిల్లలు. బస్సులు లేక లిఫ్ట్ పోతుర్రు. లిఫ్ట్ పోయి రోడ్డు సమస్య ఏంటంటే రోడ్డు బాగాలేదు, రోడ్డు చిన్నగా ఉంది. రోడ్డు దిగితే ఎక్కరాదు, ఎక్కితే దిగరాదు. దాంట్లో కొద్దిగా యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి, అదొక ప్రాబ్లం ఉంది. మళ్ళా ఊళ్ళోకి వస్తే డ్రైనేజీ ఎక్కడ సాపోలేదు. ఓ దగ్గర డ్రైనేజీ కక్కుతుంది, రోడ్ల పండు అవుతుంది. ఓ దగ్గర డ్రైనేజ్ జామ్ అయ్యి పట్టదారి పొలాలలో పోతున్నాయి వాటర్. అదొకటి. కరెంటు మున్సిపాలిటీ వాళ్ళు చేయట్లేదు డ్రైనేజ్. మా దగ్గర మున్సిపాలిటీ వాళ్ళు ఒక్కరు పని చేస్తారు, ఇద్దరు పని చేస్తారు. ఇద్దరు పని చేస్తే ఒకరు లీవ్ ఉంటారు, ఒకరు లీవ్ ఉంటే ఒకరు లీవ్ ఉంటారు. అది సరిపోలేదు. అది మున్సిపాలిటీ ప్రాబ్లం చాలా ఉంది మాకు.
గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు అటో ఇటో ఇది లేదయ్యా అని మేము పోయి సర్పంచ్ని అడిగితే చేసేది. ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా లేదు మాకు. మామూలు మరి చూసే వాళ్ళే లేరు ఇక్కడ. నాగారంలో నాగారం మున్సిపల్ మాకు నాగారం చేసిరట, మాకు ఇంతవరకు తెలియదు. ఇప్పుడు నాగారం చేసిరని చెప్తున్నారు, జిఎస్ అయిందని చెప్తున్నారు. ఇక అది ఏదైందో మాకు అసలు తెలియదు. ఊళ్ళో మాత్రం మెయింటెనెన్స్ లేదు. మొత్తం 2 పనోళ్ళు ఉంటారు. ఆ 2 పనోళ్ళతోటి 1000 కడప దాకా ఉంది. ఆ 1000 కడప సరిపోతలేదు, లేబర్ సరిపోతలేదు, పని మెయింటెనెన్స్ లేదు. ఎక్కడ చెత్త అక్కడనే, ఎక్కడిది జాగా అక్కడనే ఉంటుంది. అదొకటి మున్సిపాలిటీ ప్రాబ్లం అది ఉంది. ఇంకోటి ఎలక్ట్రీషియన్ ప్రాబ్లము, కరెంటు మాటిసారికి అర్ధగంట పోతుంది. ఊక కరెంటు పోతుంది వస్తుంది. విలేజ్లో ట్యూబ్ లైట్ వేసేటోళ్ళు లేరు. రాత్రిపూట నైటు స్ట్రీట్ లైట్ వేస్తలేరు. అందులో కొంత లైట్లు ఉన్నాయా? స్ట్రీట్ లైట్లు ఉన్నాయా? ఉన్నాయి. అక్కడ ఉన్నాయి. ఆ లైట్ కాలిపోయింది. దానికి వేసే మానవులు లేడు. ఒకటే లైట్ వస్తుంది. ఈడ మెయిన్ చౌరస్తా ఇట్లా మేము పెద్ద మనుషులం కూర్చుంటాం. కూర్చుంటే మాకు లైటే లేదు ఇక్కడ. అట్లా మళ్ళీ ఇంకోటి ఇప్పుడు డే ఇక్కడ కూర్చున్నాం అనుకో, రోడ్డు బాగాలేక ఒకసారి బండి దగ్గరికి వస్తున్నాయి మా దగ్గరికి. పథకాలు ఎట్లున్నాయి ఇక్కడ? ఇప్పుడు 6 పథకాలు ఇస్తా అన్నాడు ఆయన, ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం. 6 పథకాలలో ఏ పథకాలు ఇచ్చిందో మాకు తెలుస్తలేదు. వికలాంగులకు పింఛన్ ఇస్తాడు, పెంచలేదు. ఇతాంగులకు పింఛన్ ఇస్తాడు, అది పెంచలేదు. 4000 ఇస్తాడు, అది లేదు. 15,000 ఇస్తాడు రైతుకు, అది లేదు. ఇంకోటి రైతు బంధు ఇస్తాడు, అది కూడా లేదు. 25 తారీఖు ఇస్తా అని మొన్న టీవీలో చెప్పంగానే అందరు అంటున్నారు. 25 తారీఖు నాడు ఇస్తాడా సస్తాడా మాకే తెలుస్తలేదు. ఇప్పుడు రేషన్ కార్డు పిల్లలు పుట్టినా రావట్లేదు, రేపు వస్తలేదు. ఇక అంతే. ఇక ఇప్పుడు 26 తారీఖు నుంచి ఇస్తానంటారు కదా రేషన్ కార్డు. మరి ఇస్తాడు ఏమో. ఇట్లా అనుకుంటే 10 ఏళ్ళు అయిపోయాయి. ఇక మరి దూరం వచ్చిండు, ఆ పెద్ద దూరం వచ్చిండు. ఇక మా అందరిని ఎత్తులు కోరుతాడు. ఇక ఏం లేకుండా మంగళూరు మాత్రం దొరుకుతలేరు అందరు కొట్టి. ఇక ఇప్పుడు మీకు పంట లోన్ తీసుకున్నాను, ఇది రాలే. ఎంత? ఇప్పుడు 2 ఏళ్ళు వస్తలేదు. ఎంత తీసుకున్నావు? ఇది రుణమా అది అయితే 50 రాలేదా? రాలే. వాళ్ళు చెప్తారు రాసినాము, అన్ని రాసుకుంటూ తీసుకుపోయాను, లేచిరు కూడా కానీ వస్తలేదు. 2 లక్షలు ఉన్న వాళ్ళందరికీ కూడా మాఫీ చేసినాం అని చెప్తుంది కదా గవర్నమెంట్. కానీ మరి 50,000కే ఇస్తలేడు ఆయన. ఎందుకు మరి ఎందుకు అట కాలేదు? ఏమో మరి మీకే ఎరక సార్, మాకేం ఎరక. బ్యాంకులు ఏమంటారు? బ్యాంకులో ఇక బ్యాంకులు ఏమంటారు, అక్కడికి వెళ్ళి వస్తే ఇస్తాం, లేకపోతే లేదు. 50,000 ఉన్నాయి సహకార బ్యాంకులో పంట లోను. పంట లోను కాక ఇస్తే అది మేము అన్ని రాసుకపోయినాం, అది మరి ఇస్తలే లేడు. ఇక తెగదెంపు కాలే అవి ఇవ్వాలి. ఇక మాకు సహకార బ్యాంకు కూడా ఇస్తలేడు, మాఫీ కాలే. ఏమంటారు వాళ్ళు? ఏమంటారు ఇస్తాం పో అంటారు. వడ్డీ పైసలు ఇట్లా అడుగుతారా? ఏం అడతలేరు. అడిగంది ఎట్లా అడుగుతాం మనం. పింఛన్ లేదు, ఇంత బస్ సౌకర్యం లేదు, దవాఖాన లేదు, ఏది లేదు మాకు. ఉన్నది అంటే ఊరు ఉన్నది అంతే. ఎవరు అడుగుతారు సార్? అయ్యా ఎవరు ఉండరు అని అడుగుతారు. ఓట్ల గురించి ఓటు వేయాలి నువ్వు వేస్తేనే ఇది వస్తుంది అది వస్తుంది అని చెప్పిర్రు. 500 ఇస్తారు అన్నారు, 500 పోయినాయి, పింఛన్లు పోయినాయి, అన్ని పోయినాయి. వచ్చుడు లేదు నాయన. గ్యాస్ 500 పడతాయి అంటారు, అవి 200 పడతలేవు. 100 అన్న పడ్డా కానీ లాభమేగా మాకు. నీ కడితే అది లేదు ఇది లేదు, ఏదైతే లేవు. ఈ హాస్పిటల్ మరి ఎక్కడికి వెళ్తారు మీరు? మేమా ఈసీఎల్ పోతారు, ఎక్కడ పోయేటోళ్ళు అక్కడ పోతారు. ఆలయనారు పోతారు, రాంపల్లికి పోతారు. ఇక ఈడ ఆర్ఎంపీ డాక్టర్ ఉండి ఆడికి పోయి చూపించుకుంటారు. చిన్న ఆరోగ్య కేంద్రం ఉంటే మంచిది మీకు. ఏది లేదు నాయన, ఊరికి సల్వతే లేదు, బస్ స్టాండ్ లేదు. గింత ఏమైనా బస్సులు నిలబడుతుంది కన్నా. ఎంత కడతారు గ్యాస్ సిలిండర్? 880 రూపాయలు, 20 రూపాయల దాకా 900 అంతే. పడతలే. బ్యాంకు పోయి చెక్ చేసుకొని వచ్చినా కానీ ఏది ఇవ్వలేదు కదా. ఇస్తామని అన్నారు కానీ అన్నుడే ఉంది కానీ ఇచ్చుడు అయితే లేదు. ఒకటి వస్తుంది ఒకటి వస్తుంది వచ్చేటోళ్ళకి. సబ్సిడీ వస్తుందమ్మా? వస్తలేదండి. ఎంత కడుతున్నారు సిలిండర్ కి? 900. చెక్ చేసుకున్నారా బ్యాంక్ అకౌంట్ లో? చేసినాము. అందరికి చేయట్లేదు, గవర్నమెంట్ ఏమో ఇస్తున్నా అంటున్నారు, ఏమంటారు దానిపైన? ఏమి ఇస్తలేరండి, ఇచ్చిన తర్వాత ఇవ్వలేదని చెప్పలేం కదా మనము. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల పైన ఏమంటారు? ఇప్పుడు మహిళలకు చేస్తారో చేయరో అని నమ్మకం లేదు. అంతకుముందు ఎన్నికల ముందు ఉండేనా నమ్మకం?
కేసీఆర్ అయితే అన్ని చేసిండ్రు ఇంతకు ముందు అయితే మాకేం ప్రాబ్లం లేదు. 2500 ఇస్తున్నారు కదమ్మా. అవును, ఇయ్యలేదు కదండి, ఇస్తలేరు కదా. ఏంటిది? మహిళవి మహిళలకు 2500 ఇస్తున్నారు అంటారు. అదే ఇస్తలేరు కదా, ఇస్తా అని చెప్పిర్రు, ఇస్తలేరు కదా. రైతు బంధు వస్తుందా? వస్తలేదు 26 తారీఖు తర్వాత ఇస్తా అంటారు, ఏమంటారు మీరు దాని మీద? ఏం సరే మాకు ఇప్పుడు అప్పుడు కేసీఆర్ ఇస్తాంగా మాకు మంచిగా ఉండే. ఇప్పుడు అది లేదు ఇది లేదు, వేయడానికి మాకు అవసరం వ్యవసాయం అవసరానికి మంచిగా అందుతుండే. ఈయన ఇస్తానే ఇస్తలేడు. పెట్టుబడి సాయం దాకా వస్తుండే మాకు అప్పుడు మంచిగా, ఇప్పుడు వస్తలేదు కదా. ఇప్పుడు ఇస్తే బాగుండు కానీ ఇస్తట్లేడు, ఎప్పుడు ఇస్తాడో తెలియదు. ఇప్పుడు మన సంక్రాంతి అన్నా మళ్ళీ సంక్రాంతి వచ్చింది. సంవత్సరం అవుతుంది. ఇంకా ఆయన ఇచ్చేది ఎప్పుడో మేము తీసుకునేది ఎప్పుడో తెలియదు. ఇది వరకు 15,000 ఇస్తున్నారు కదమ్మా, ఇప్పుడు 12 ఇస్తా అంటున్నారు కదా, దానిపైన ఏమంటారు? ఈ మనకు ఎట్లా ఉంది, మేము అది ఇస్తే మంచిదే కదా. ఆయన ఒప్పుకున్న కడకైతే ఇవ్వాలి కదా, ఎవరైతే ఏముంది సకాలంలో ఇవ్వాలి, చెప్పినట్టు ఇవ్వాలి. చెయ్యాలి. ఆయన అన్నదే కదా, మనం అయితే అడిగి తీసుకోలేము ఆయన దగ్గర అయితే. ఆయన అన్నదే మనం, అంతే కదా. మనమైతే ఏమైనా ఆయనను అడగలేము. ఆయన చేస్తానే ఒప్పుకుండు. ఆయన ఇస్తాడు కదా అని ఓట్లు వేసిరు. మరి ఇవ్వాలి కదా, సంవత్సరం అయిపోయింది ఆయనకి కూడా. సో చూసారు కదండి కరీంగూడ స్థానిక సమస్యలు ఏ విధంగా ఉన్నాయో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా సమస్యలు ఉన్నట్లు వాళ్ళు స్థానికులు చెప్తున్నారు. సో వాళ్ళకు వాళ్ళ ఊర్లో వచ్చేసి ఇక్కడ ఉన్నత పాఠశాల లేదని, అదేవిధంగా చూసుకున్నట్లయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదని వాళ్ళు వాపోతున్నారు. సో ఆరోగ్య కేంద్రం లేని కారణంగా వాళ్ళు అనారోగ్య పాలైనప్పుడు చాలా ఇబ్బందులకు గురవుతున్నట్టు వాళ్ళు చెప్తున్నారు. పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వాళ్ళని తీసుకొని ఎప్పుడైనా హెల్త్ ఇష్యూ అయినప్పుడు 10 నుంచి 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఎక్కడ మెడిసిటీ హాస్పిటల్ కావచ్చు, రాంపల్లి ఎక్స్ రోడ్ కావచ్చు, అదే నాగారం కావచ్చు, అంత దూరం వెళ్ళే దుస్థితి ఇక్కడ నెలకొందని చెప్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే బస్సు సౌకర్యం లేకపోవడం. ఇక్కడ ఒక్కటి కూడా రోజుకు ఒక్కసారి కూడా బస్సు అందుబాటులోకి రాకపోవడం వల్ల చాలా వరకు, అంటే ఇప్పుడు రాంపల్లి క్రాస్ రోడ్ ఏదైతే 2 కిలోమీటర్ల దూరం ఉందో అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళి వేరే ఏదైనా ఊరికి వెళ్ళాలన్నా లేకపోతే ఏదైనా బయటకు వెళ్ళాలన్నా కూడా సో 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళే దుస్థితి ఇక్కడ నెలకొందని, వెహికల్స్ లేని వాళ్ళు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారని వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ స్థానికంగా ఉన్న రైతులు ఏం చెప్తున్నారు అంటే, వాళ్ళు గవర్నమెంట్ ఏదైతే ప్రకటించిందో 2 లక్షల రుణమాఫీ అని చెప్పేసి, సో అది ఇప్పటి వరకు కూడా అంటే ఇక్కడ వచ్చేసి 30,000 50,000 తక్కువ రుణాలు తీసుకున్న చిన్న సన్నకారు రైతులు ఉన్నాము. సో మావి కూడా ఇప్పటి వరకు రైతు రుణమాఫీ ఏమాత్రం కాలేదండి. మేము ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా, టెక్నికల్ ఇష్యూ అని చెప్పినప్పటికీ మేము ఎన్నిసార్లు అప్డేట్ చేసినా మా వివరాలు ఎలాంటి అంటే పూర్తి వివరాలు ఇచ్చినప్పటికీ కూడా మాకు రుణమాఫీ అనేది పూర్తి కాలేదని వాళ్ళు వాపోతున్నారు. బ్యాంకులో అడిగినా కూడా సరైన సహకారం అందించలేదని వాళ్ళు వాపోతున్నారు. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే రైతు బంధు ఏదైతే పెట్టుబడి సాయం కింద ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో 15,000 మేము అధికారంలోకి వచ్చినాక ఇస్తామని చెప్పేసి, సో సంక్రాంతి అయిపోయింది, మళ్ళీ రెండో సంక్రాంతి వచ్చింది. అయినప్పటికీ కూడా వాళ్ళకు రైతు బంధు అంటే రైతు భరోసా పెట్టుబడి సకాలంలో అందించకపోవడం వల్ల వాళ్ళకు అప్పుల పాలవుతున్నామని వాళ్ళు చెప్తున్నారు. సో అదేవిధంగా వాళ్ళు గతంలో ప్రకటించినట్టు 15,000 ఏదైతే చెప్పిందో, సో 15,000 పెట్టుబడి సాయాన్ని 12,000 కుదించడానికి కూడా వాళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న ప్రస్తుత అప్డేట్. సో ఇకనైనా గవర్నమెంట్ వీటన్నింటిని దృష్టి పెట్టుకొని వీటన్నింటినీ సకాలంలో తీర్చవలసిందిగా వాళ్ళు వేడుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో కరెస్పాండెంట్ శ్రీనివాస్ కలవల, పొలిటికోస్, కరీంగూడ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.